నమస్కారం. ఫార్ములా E1 రేస్ సంబంధించిన విషయం ఈరోజు తాజా హాట్ టాపిక్గా మారిపోతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఈ విషయంలో కొన్ని అంశాలను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కొన్ని విషయాలను నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, డ్రామారావు, యాక్చువల్గా డ్రామారావు అలియాస్ రామారావో లేకపోతే రామారావు అలియాస్ డ్రామారావో తెలియదు, డ్రామాల రూపంలో దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అంతిమంగా తను జైలుకి వెళ్ళాల్సిన విషయం వాస్తవం, అది వెళ్ళాల్సిందే, అది అనివార్యం. అయినా సరే దాన్ని రాజకీయంగా ఒక రంగు పులిమి సింపతి గెయిన్ చేసుకొని ఇలా సింపతి గెయిన్ ఓరియంటేషన్లో కనుక వెళ్తే రాజకీయంగా నాకు అవకాశం దొరుకుతుంది, వార్తల్లో నేను నిలుస్తా అన్న కారణం చేత డ్రామాలు ఆడుకుంటూ వెళ్తున్నారు. లొట్టపీస్ కేసు అంటివి. సరే, లొట్టపీస్ కేసు అనగానే లాయర్ల చేత అందరి చేత మేనేజ్ చేసుకుంటూ వస్తున్నావు నువ్వు. నీకు హైకోర్టు ఆశీర్వదించాలి, మిగతా అన్ని అంశాల చట్టం పరంగా అన్ని అంశాలు నీకు ఆశీర్వాదంతో ముందుకెళ్తే బాగుంటుంది. కానీ ఇక్కడ జరిగిందేంటి? హైకోర్టు వంగబెట్టి గుద్దినట్టయింది, మొట్టికాయలేసినట్టయింది. నీ క్వాట్ పిటిషన్ రద్దు చేయంగా ఇంకా దాంట్లో అవకతవకలు జరిగి ఉండొచ్చు, అన్ని ఎఫ్ఐఆర్లోనే తేలాల్సిన అవసరం లేదు, ఎఫ్ఐఆర్ నమోదు చేయంగానే ఇంకా విచారణ చేపట్టవచ్చు అని చాలా క్లిస్టర్ క్లియర్గా చెప్పింది. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఇక్కడ నువ్వు గెలవలేదు, నువ్వు అవినీతి చేసినావు అని చెప్పి హైకోర్టు కూడా ఒక విధంగా ఇండికేషన్ ఇచ్చినట్టు అయింది. సరే, కోర్టులో ఉన్న విషయం దాన్ని స్పష్టంగా మేము బయటకు చెప్పాం. కానీ ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఆల్రెడీ ఒక చెప్పుతో కొట్టించుకున్న తర్వాత, తన్నించుకున్న తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి పోతీవి. ఎందుకు పోయినా సుప్రీంకోర్టుకి అంటే అక్కడ కూడా అంటే నేను ఇలా డిలే చేసుకుంటూ కనుక వెళ్తే ఇది నా మీద ఏది వేగ్గా పెట్టిన కేసు అని చెప్పి నిరూపించే ఒక రాంగ్ పర్సెప్షన్ బిల్డ్ చేస్తున్నావు కేటీఆర్. అందుకే నేను డ్రామా అనాల్సి వస్తుంది. ఎక్కడైనా లాయర్లను మనం సినిమాలో చూస్తుంటాం, బయట చూస్తుంటాం, ఎక్కడైనా చూస్తుంటాం, లాయర్లను పక్కన పెట్టి విచారణ చేపట్టిన సందర్భాలు ఉంటేనా? నువ్వు నిజంగా దమ్మున్నోనివి, నిజంగా నువ్వు తోపువి, తురుమువి, నువ్వు లొట్టపీస్ కేసు అని చెప్పి ఎగతాలు చేసినోనివి, అంత దమ్మున్నోనివి అయితే పక్కన లాయర్ పెట్టుకొని విచారణ చేయించాల్సిన అవసరం ఏముండే? నువ్వు శుద్ధపూసవి, నువ్వు పతితవైతే నువ్వు నిరూపించుకో. అది ఇప్పుడు సీతాదేవి అగ్ని పరీక్ష చేసినట్టు నువ్వు కూడా అగ్ని పరీక్ష చేయి. ఎవరది అంటున్నారు? ఎవరు తప్పు పడుతున్నారు? కానీ ఎందుకు చేస్తలేవు అంటే తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా. అధికారులు ఇరికిద్దాం అనుకున్నావు. ఫార్ములా E1 రేస్ చేసినప్పుడు అందరికంటే ముందుండి పోయి సోకులు పడి అక్కడ ఇటు పోయి ఏదో కథలు పడే ప్రయత్నం చేసినావు. తీరా అది నెత్తి మీదకి వచ్చినప్పుడు, గొంతు మీదకి వచ్చినప్పుడు తప్పించుకునే మార్గాలు వెతుక్కుంటున్నావు. అంటే ఇదేనా అన్ని రాజకీయ బుద్ధి? దీనే రాజనీతి అంటారా? అంటే మేమేమంటున్నాం అంటే ఇక్కడ ఒక స్పష్టంగా అర్థం చేసుకోవాలి. టెక్నికల్ విషయాల్లో నేను పోదలుచుకోలే. అది ట్రైపార్ట్ అగ్రిమెంట్ మొదటిగా ఉండి బైపార్ట్ ఎందుకు అయింది, ఇది దాంతోపాటు గ్రీన్కో పక్కకి ఎందుకు వెళ్ళిపోయింది, ఇది ఫండ్స్ రూపంలో బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా ఫండ్స్ వచ్చినాయి, పైసలు ఎట్లా పార్టీ విరాళం రూపంలో వచ్చినాయి, ఫీడ్ ప్రోగా ఎంతవరకు జరిగిందని చెప్పి నేను టెక్నికల్గా వెళ్ళదలుచుకోలే. కానీ ఇక్కడ ఒక విషయంతో స్పష్టంగా అర్థం చేసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మీద ఇది జన్వాడ ఫామ్ హౌస్లో డ్రోన్లు ఎగిరేసారని చెప్పి అక్కడ యాక్షన్ తీసుకోవాలని మీకు ఎట్లా అనిపించింది? ఆ ఓరియంటేషన్లో కేసు విచారణ ఎలా జరిగింది? అలాగే దాంతోపాటు కొంతమంది జర్నలిస్టులు తీర్మానం కానీ లేకపోతే రఘు కానీ ఇలాంటి కొంతమంది జర్నలిస్టుల మీద విచారణ చేపట్టినప్పుడు ఎలాంటి అంశాలు పరిగణలో తీసుకొని ఉండే, కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టినప్పుడు ఎలాంటి పరిణామాలు తీసుకొని ఉండే, ఇవన్నీ అప్పుడు 10 సంవత్సరాల పాటు ఆలోచించడానికి రాలే. కానీ ఇప్పుడు నువ్వు దొంగ పని చేస్తే, నువ్వు పనికిరాని పని చేస్తే, నువ్వు ప్రభుత్వ ఖజానాని బయట దేశాలు పంపించినప్పుడు నిన్ను చట్టబద్ధంగా నిన్ను శిక్షించాలన్న కారణం చేత ఈరోజు ఏసీబీ హాజరు కావాలని, విచారణకు హాజరు కావాలంటే 100 రకాల కథలు పడుతున్నాం. ఇదా నీకు తెలిసిన నీతి? ఇదా నీకు తెలిసిన రాజకీయ నీతి? ఒకసారి నువ్వు బయటకు వెళ్ళిపోతే మీ బావ ఎక్కడ తన్నుకొని పోతాడో నీ పొజిషన్ని, మీ చెల్లెగారైన కవిత గారు ఎక్కడ మీ స్థానాన్ని గుంజుకోపోతారని చెప్పి ఒక భయాందోళన, ఒక సంకుచిత మనస్తత్వంతో ప్రవర్తిస్తున్న కేటీఆర్ గారికి మేము ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మీ ఇంటి పంచాయతీ ఎట్లయినా చూసుకో, దాన్ని మేము వద్దని అంటలేము. 10 సంవత్సరాల పాటు దాచుకున్నారు, అదంతా వేరే విషయం. కానీ ఒకటైతే స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాము, ఒక మాట అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నాము, గ్రీన్కో ఇవ్వాల్సిన పైసలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి భయపెట్టో లేకపోతే భయాందోళనకు గురి చేసో బలవంతంగా ఇక్కడ నుంచి పైసల్ని అక్కడ విదేశాలకు పంపించిన ఘనత నీది. ఇక్కడ సెక్రటరీ బిజినెస్ రూల్ని ఓవర్కమ్ చేసినావు, దాంతోపాటు RBI నామ్స్ని ఓవర్కమ్ చేసినావు కాబట్టి ఈ రాష్ట్రానికి పెనాల్టీ రూపంలో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఇక్కడ పైసలు కట్టాల్సి వచ్చింది. అంటే ఇదంతా నువ్వు తప్పి చేసినట్టు ఆధారాలు, ఇంతకదే ఆధారాలు ఏముంటాయి? మరి ఏ విషయాలు బయటకు చెప్పు. ఇప్పుడు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఏదో గప్పాలు కొడుతున్నావు కదా, అదే విషయాలు చెప్పు. ఎవరొద్దు అంటున్నారు? అక్కడ ఏసీబీ ముందు వచ్చి చెప్పు, రేపు ఈడీ ముందు వచ్చి చెప్పు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా అరవింద్ కుమార్ గారు కానీ లేకపోతే BLN రెడ్డి గారు కానీ వాళ్ళనే చెప్తారు. ఇక్కడ చెప్పడానికి అంటే ఏ రూపంలో నిన్ను నిజాలు కక్కించాలనేది రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక అవగాహన ఉంది, చట్టం దగ్గర అవగాహన ఉంది. ఆల్రెడీ హైకోర్టు నీకు ముట్టికాలేసింది, సుప్రీంకోర్టు కూడా ఇంకో చెంప మీద కొట్టిన తర్వాత తన్నించుకొని నీకొచ్చి మళ్ళీ ఈడే పడాల్సి వస్తుంది. అంటే తీరా లోపల పోయే టయానికి అన్ని డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదు. పేరుకే రామారావు ఉంది, తర్వాత డ్రామారావు అని చెప్పి పిలవడానికి మాకే ఆశయం అనిపించినప్పుడు కూడా నువ్వు చేసిన సెకలన్నీ అట్లే ఉన్నాయి.
అది గంగ కాస్త చంద్రముఖిగా మారినట్టు ఒక రూపంలో ఇట్లా ఉంటావు, ఇంకో రూపంలో అట్లా ఉంటావు, ఒక రూపంలో మొహం మార్చుకుంటావు, లొట్ట పీస్ కేసు అంటావు, అసంతృప్తి మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారిని తిడతావు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం? అది ఇట్లా తెలివి ఉందా? అది నీకు తెలివి ఉందా? నీకు తెలివితో మాట్లాడుతున్నావు నువ్వు. ఆయన్ని తీసుకురాంది నీకు రాజకీయంగా పబ్బం గడవదా? నీ మీద ఏం కష్ట తీర్చుకుంటారు, నీ మీద పగ తీర్చుకుంటారు. నువ్వే కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి నేను నా తండ్రి లాంటోడని చెప్పి ఆ ఆహారాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తే దాన్ని డాంబికం అంటారు, దాన్ని ఆహారం అనరు. ఆ విషయం గుర్తుపెట్టుకో కేటీఆర్. నువ్వైతే స్పష్టంగా ఒక మాట అయితే నేను చివరిగా చెప్పదలుచుకున్నా తెలంగాణ ప్రజలకి. తెలంగాణ ప్రజలారు ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా సమాధి చేసిన తర్వాత ఇప్పుడు ఏదో చేసిన దుశ్చర్యాలను ఆగం చేసిన ముచ్చట్లన్నీ ఇప్పుడు బయటకు వస్తుంటే ఒక్కొక్కటిగా దాన్ని కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు రామారావు ఒక మాట అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నావు. నువ్వు ఎన్ని కథలు పడ్డా, ఎన్ని వ్యవహారాలు చేసినా ఈరోజు నువ్వు పంపించిన పైసలు, ఇంకా పంపించాలనుకున్న పైసలు, ఆ పైసలు తెలంగాణ ప్రజల పైసలు, తెలంగాణ ప్రజల సొమ్ము. తెలంగాణ ప్రజలు ఏదైతే సెక్రటరియట్లో ఆ పైసలు ఉన్నాయో, ఏదైతే తెలంగాణ ప్రజలు పన్నుగట్టో లేకపోతే సంక్షేమ రూపంలో అమలు చేయాల్సిన పైసలు ఉన్నాయో ఆ పైసలు తీసుకెళ్ళి నువ్వు ఎటువంటి నామ్స్ని పాటించకుండా, ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించకుండా యువరాజు అన్న కారణం చేత, ఆ హెచ్ఎండికి సంబంధించిన దాంట్లో నీకు పెత్తనం ఉన్న కారణం చేత, మీ అయ్యే దానికి చైర్మన్ అవ్వడం ఉన్న కారణం చేత ఇవన్నీ ఆ పైసలు తీసుకుపోయి నువ్వు దారి మళ్లించినవు. నీ అవసరానికి వాడుకున్నావు అని మేము అంటున్నాం. అది కాదో లేదో నువ్వు నిరూపించుకో. నువ్వు పతితమై బయటికి రా, నువ్వు పావనమై బయటికి రా. ఎవరొద్దు అంటున్నారు? ఇవన్నీ విషయాలు తెలంగాణ ప్రజలు ఆలోచించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఎటువంటి రాజకీయ కక్ష లేదు, రాజకీయ కక్ష సాధింపు అవసరమే లేదు. ఎందుకంటే ఎప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్స్లో మిమ్మల్ని కొన్ని స్థానాలను పరిమితం చేసిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లో మొత్తానికి మిమ్మల్ని భూస్థాపన చేసిరు. అది తెలంగాణ ప్రజలు ఆటోమేటిక్గా చేసిన ప్రక్రియ. అది కొత్తగా కాంగ్రెస్ పార్టీ లేకపోతే రాజకీయంగా చేయాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరే మీ అహంకారంతోనే ఇలాంటి డ్రామాలతోనే మిమ్మల్ని మీరు భూస్థాపితం చేసుకుంటారు. తెలంగాణ ప్రజలు ఈ విషయాలను గ్రహించాలని, రామారావు ఇప్పటికైనా డ్రామాలు ఆపాలని చెప్పి కోరుకుంటున్నాం. మొత్తానికి కేటీఆర్ అరెస్టు తప్పదు అనేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కేటీఆర్ రేపో మాపో తప్పకుండా చెర్లపల్లి, చెంచలగూడ జైలుకు పోవటం ఖాయం. ఎందుకంటే ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. ఒక క్యాబినెట్ మంత్రిగా ఎన్నికల సంఘం అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎటువంటి అనుమతులు లేకుండా, అంటే మంత్రి మండలి అనుమతి లేకుండా, అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా నేరుగా విదేశీ సంస్థలకు డబ్బుల్ని సుమారు 55 కోట్లను బదిలీ చేయటం, అది కూడా పౌండ్ల రూపంలో బదిలీ చేయటం చట్ట విరుద్ధమైనటువంటి పని. కాబట్టి అదేవిధంగా భారత రాజ్యాంగంలోని 299వ నిబంధన కూడా కేటీఆర్ ఉల్లంఘించారు. ఆ నిబంధన ప్రకారం ఇట్లాంటి ఒప్పందాలు కానివ్వండి, బదలాయింపులు కానివ్వండి, నగదు రూపంలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బును ప్రభుత్వం నుంచి బదలాయింపు చేసేటప్పుడు ఆ బదలాయింపు అనేది రాష్ట్ర గవర్నర్ పేరు మీద కానివ్వండి, లేకుంటే కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్రపతి పేరు మీద జరగాలి. ఆ విధంగా కూడా జరగలేదు. ఇట్లా కూడా ఉల్లంఘన జరిగింది. అంటే భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడు, అదేవిధంగా ఆర్బీఐ చట్టాలను ఉల్లంఘించాడు. అనేక రకాలుగా ఉల్లంఘనకు పాల్పడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు, ప్రైవేట్ సంస్థల చేతికి అప్పజెప్పాడు. కాబట్టి కేటీఆర్ అరెస్టు తప్పదు. కాబట్టి కేటీఆర్ చట్టానికి ఏం అతిథుడు కాదు, చట్టం కన్నా గొప్పవాడు కాదు. కాబట్టి గతంలో చాలామంది కూడా నేరాలు చేయకపోయినా సరే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అక్రమంగా కేసులు ఆయన పైన బనాయించి ఆయన చెర్లపల్లి జైల్లో చీకటి కొట్టంలో బంధించడం జరిగింది. కాబట్టి కేటీఆర్ ఈరోజు అరెస్ట్ నుంచి తప్పించుకోవడం కోసం అనేక విశ్వ ప్రయత్నాలు చేసినా, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కోర్టు కూడా కేటీఆర్కి మొట్టికాయలు వేసింది. చట్టం అందరికీ సమానమే అని చెప్పేసి హైకోర్టు కూడా స్పష్టం చేసేసరికి తప్పదు, కేటీఆర్ ఇవ్వాలో రేపో మాపో తప్పకుండా జైలుకు పోవటం ఖాయం. కేటీఆర్ అరెస్టుతో తెలంగాణ భూమి ఏమైతే బద్దలు కాదు, వాళ్ళు ఏదో చెప్తున్నట్టు ఏమీ కాదు. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెట్టుకుంటారు. కాంగ్రెస్కి ఎందుకు అధికారం అప్పచెప్పారు? గత ప్రభుత్వం చేసిన అవినీతిని, కాళేశ్వరంలో అవినీతిని, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్లో జరిగినటువంటి అక్రమాలని, అదేవిధంగా విద్యుత్ కొనుగోలులో జరిగిన అక్రమాలని బయట పెడతాం, వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తామంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం అప్పచెప్పారు. కాబట్టి ప్రజలు నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండాలంటే తప్పకుండా చట్ట ప్రకారం తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం చట్ట ప్రకారం వ్యవహరిస్తుంది. అల్లు అర్జునైన చట్టం ముందు అల్లు అర్జునైనా, అక్కినే నాగార్జునైనా, అదేవిధంగా రేపు జైలుకు పోబడే కేటీఆర్ అయినా అంతా సమానం అనేటువంటి భావన కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. చట్టం అనేది పెద్దవాడికి పేదవాడికి అందరికీ సమానం అనే భావన కలిగించుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. తెలంగాణ ప్రజలారా, కాంగ్రెస్ చేసే పనిని అభినందించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నా. ఇట్లు మానవతారాయ్, నిరుద్యోగ జేఏసీ చైర్మన్. తెలంగాణ రాష్ట్రం ఈ 2 రోజుల్లో
కేటీఆర్ అరెస్ట్ అనేది 100% అరెస్ట్ అవుతాడు. ఇది పక్కా జరిగిపోద్ది. ఎందుకంటే గతంలో మనకి భారత రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే ఆర్టికల్ 14 ప్రకారం ఈక్వల్ టు బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానులే. వీరు వేరే దేశం వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని సుమారు 50 నుంచి 100 కోట్లు వాళ్ళ అకౌంట్లోకి ఫార్వర్డ్ చేసుకొని ఎలక్షన్లో ఖర్చు పెట్టుకొని ఈరోజు దొంగ లెక్కలు చూపించుకుంటా మేము అక్కడికి అరెస్ట్ కాము, మేము ఏసీబీ అధికారుల దగ్గరికి వెళ్ళము అని చెప్పుకొస్తుర్రు. అంత భయం ఎందుకు నీకు? ఏసీబీకి నీకు నోటీసులు ఇస్తే నువ్వు వెళ్ళి అక్కడ రెస్పాండ్ అయ్యి సమాచారం ఇవ్వాలి. నేను మా అడ్వకేట్ ఉంటేనే వెళ్తా అని చెప్పేసి నువ్వు లోపల ఎంత భయపడుతున్నావో క్లియర్గా అర్థమవుతుంది. ఈ 2 రోజుల్లో నువ్వు పక్కా అరెస్ట్ అవుతావు. సంక్రాంతి అనేది నువ్వు జైల్లోనే జరుపుకోవాల్సి వస్తుందని చెప్పేసి మీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఎవరైతే తప్పు చేశారో కూడా వాళ్ళు కంపల్సరీగా జైలుకు పోవాలని చెప్పేసి యావత్ తెలంగాణ ప్రజానీకం కోరుకుంటుంది. మీరందరూ కూడా చట్టం ముందు సమానమే కాబట్టి, తప్పు చేశారు కాబట్టి మీరు జైలుకి వెళ్ళటమే ఉత్తమం. తర్వాత వచ్చి మీరు ఏమైనా సంజాయి చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. సంక్రాంతి అనేది మీరు తెలంగాణ జైల్లో చేసుకోవడం ఉత్తమం. తెలంగాణ రాష్ట్రంలో జనవరి 14-15 తారీఖున రావాల్సినటువంటి సంక్రాంతి పండగ 2 రోజుల ముందే రాబోతా ఉన్నది. కేటీఆర్ అరెస్ట్తో నేడు రేపు మాపు అనే విధంగా ఇవాళ కేటీఆర్ గారు 100% అరెస్టు కాబోతున్నారు. ఎందుకనంటే కార్ రేసింగ్ విషయంలో క్యాబినెట్ పెట్టకుండా, గవర్నర్ అనుమతి లేకుండా ఆర్టికల్ 299 అధికారులను కూని చేస్తూ ఇవాళ మనీ లాండరింగ్ జరిపినటువంటి విషయంలో చట్టం ముందు ఎవరైనా సమానం కాబట్టి కేటీఆర్ అనే వ్యక్తి అరెస్ట్ కాక తప్పదు. కాబట్టి ఇవాళ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. ఉన్నటువంటి 10 ఏళ్ళ అధికారంలో నిరుద్యోగులతో ఆటాడుకున్నారు, రైతులతో జీవితాలతో ఆటాడుకున్నారు. హామీలన్నీ కూని చేసి ఇవాళ వేలాది కోట్ల రూపాయలు వాళ్ళ సంపద కూడగొట్టుకొని అధికార దాహం కోసము చేయాల్సినటువంటి పనులను కూడా ఈ 10 ఏళ్ల కాలంలో ప్రజల సొమ్మునంతా కూడా దోచుకొని ఇవాళ మేము తప్పు చేయలేదు, హైకోర్టుకు వెళ్తాం, సుప్రీంకోర్టుకు వెళ్తాం అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. కేటీఆర్ గారు చూశారు, మీరు క్రాస్ పిటిషన్ వేసినా కూడా ఇవాళ హైకోర్టు మొట్టికాయలు వేసి నీ యొక్క పిటిషన్ చెల్లదని చెప్పేసి చెప్తే నువ్వు ఈడీ కాడికి నేను విచారణ పోను, ఐటీ కాడికి పోను, ఈడీకి పోను, ఆడికి పోను అని చెప్పేసి డ్రామాలు ఆడుతూ ఉన్నావు. ఈ డ్రామాలన్నీ కూడా చెల్లవు. ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ అవుతాడా అని చెప్పేసి ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నది. 100% నువ్వు చెంచల్గూడుకో లేకపోతే చెర్లపల్లి జైలుకు పోవడమో ఖాయమని చెప్పేసి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం.